సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. టీ20 ఇండియా టీంకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడా? వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ని గెలిపించినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఉద్వాసన పలుకుతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇండియా టీ20 క్రికెట్ జట్లో? పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఒకటి సూర్యకుమార్ యాదవ్ని తప్పిస్తున్నారనేటువంటి వార్త ఒకటి, ఆ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని టీ20 కెప్టెన్గా పెట్టబోతున్నారనేటువంటి ఒక అంశం. నిజంగానా సూర్యకుమార్ని తప్పిస్తున్నారా? కెప్టెన్గానే తప్పిస్తున్నారా? అసలు మొత్తం టీం నుంచే తీసేస్తున్నారా? ఒక్కటి మాత్రం నిజం సాయి, ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ని ఆ పదవి నుంచి తీసేయడం అది మాత్రం 100% షూర్గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ కోసం 30 మంది ప్రాబబుల్స్, ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో జరగాల్సినవి, దాంట్లో క్రికెట్ కూడా ఉంది. దానికోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి మన బీసీసీఐ వాళ్ళు 30 మంది ప్రాబబుల్ ప్లేయర్స్తో లిస్ట్ సబ్మిట్ చేశారు. ఆ 30 మంది నుంచి టీంని సెలెక్ట్ చేస్తారు. అది కూడా టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. సో దాంట్లో సూర్యకుమార్ యాదవ్ పేరు లేదు. అది క్లియర్ ఇండికేషన్. అంటే అతను కెప్టెన్ పేరే లేదంటే ఇంకా ఎవరెవరో ఉన్నారు దాంట్లో. ఇటీవల కాలంలో టీ20స్లో ఆడని ప్లేయర్స్ కూడా ఉన్నారు. 30 మంది అంటే చాలా మంది ఉంటారు కదా, కానీ సూర్యకుమార్ యాదవ్ పేరు లేదు. దాంట్లో స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే అతన్ని రీప్లేస్ చేస్తారు. చాలా అన్ఫార్చునేట్, ఎందుకంటే అతను ఆడిన లాస్ట్ మ్యాచ్లో మనకి వరల్డ్ కప్ టైటిల్ గెలిపించి పెట్టాడు. గతంలో రోహిత్ శర్మ విషయంలో ఇలాగే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ అతను గెలిపించిన తర్వాత అతని క్యాప్టెన్సీని తొలగించారు. టీంలో కొనసాగుతున్నాడు వన్డే టీంలో, బట్ క్యాప్టెన్సీని తప్పించారు. అలాగే సూర్యకుమార్ కూడా అతను టైటిల్ గెలిపించి పెట్టాడు, ఏషియా కప్ గెలిపించి పెట్టాడు. ఒక్క బయలాటరల్ సిరీస్లో కూడా మనం ఓడిపోలేదు అతని క్యాప్టెన్సీలో. చాలా మంచి క్యాప్టెన్సీ రికార్డు ఉంది. కానీ అతన్ని ఇప్పుడు తొలగించే పరిస్థితి రావడానికి కారణాలు 2-3 కనిపిస్తున్నాయి మనకు. ఒకటి ఏంటంటే అతని ఏజ్ ఈజ్ నాట్ ఆన్ ఈ సైడ్, ఈజ్ 35. నెక్స్ట్ వరల్డ్ కప్ ఒక 2 ఏళ్ల తర్వాత ఉంది. సో అప్పుడు 37 ఇయర్స్కి అతను టీంని లీడ్ చేయగలడు అనేది ఒకటి. రెండోది, అతని ఫామ్ ఏమాత్రం బాగలేదు ఇటీవల కాలంలో ఫామ్ చాలా అటు ఐపీఎల్లో కూడా ఈ సీజన్లో అసలు ఏమాత్రం బాగలేదు. ఇండియాకి ఆడిన మ్యాచ్లో కూడా ఎప్పుడు కూడా క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు, కానీ పర్సనల్ ఫామ్ చాలా దెబ్బతింది. మూడోది ఏంటంటే అతనికి ఏదో చేతికి రిస్ట్ ఇంజరీ ఉన్నట్టుగా ఉంది. దాన్ని అతను పెద్దగా పైకి చెప్పకుండా దాంతోనే కొనసాగుతున్నాడు. గతంలో లాగా అతని స్ట్రోక్ ప్లే కూడా లేదు. ఎన్ని కారణాల వల్ల అతను తొలగించి అతను టీంలో అతను ప్లేస్ పెట్టే అవకాశం లేదు. క్యాప్టెన్సీ విషయంలో కాదు, కానీ ఇంత కాంపిటీషన్ ఉంది, బోర్డు అని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు అతను ఆడే నెంబర్ 4 పొజిషన్ కోసం మీకు రెడీగా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, రజత్ పాటీదార్ ఉన్నాడు, ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు అతని ప్లేస్లో ఆడడానికి. సో అలాంటప్పుడు అతని టీంలో కంటిన్యూ చేసే అవకాశం లేదు, ఏజ్ రీచ్ కానీ మరో రీచ్. అందుకని అతన్ని రీప్లేస్ చేయడం ఆల్మోస్ట్ సర్టెన్గా ఉంది. అదిగాక ఇటీవల కాలంలో ఏం చేస్తున్నాడు సెలెక్టర్స్, వాళ్ళు తీసుకునే ఇలాంటి టఫ్ డెసిషన్స్ గురించి ముందుగానే ఉపందిస్తున్నారు, ముందుగానే లీక్ ఇస్తున్నారు. ఆ లీక్ వల్ల మనకి ఈ లోపల షాక్ మనకి ముందుగానే లైట్గా తెలుస్తుంది, తర్వాత వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. సో ఆ రకంగానే ఈ లీక్ కూడా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో, కొత్త కెప్టెన్సీ విషయంలో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ 2 పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. దీంట్లో సెలెక్టర్ కమిటీలో గౌతమ్ గంభీర్ ఒకవైపు, అజిత్ అగర్కర్ ఒకవైపు, ఇలా డిఫరెంట్ టాక్ కూడా నడిచినట్టుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సార్. అంటే సంజు శాంసన్ని కెప్టెన్ చేయాలని గౌతమ్ గంభీర్, లేదు అజిత్ అగర్కర్ శ్రేయస్ అయ్యర్ని చేస్తేనే లాంగ్ లైఫ్ ఉంటుంది, లేకుంటే కన్సిస్టెన్సీ ఉండట్లేదు సంజు శాంసన్కి అని చెప్పినట్టుగా ఇంకొక వార్త కూడా వినపడుతుంది. సో ఇద్దరు కెప్టెన్సీలో ఇప్పుడు బీసీసీఐ తీసుకునేటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు లీక్ బయటకు వచ్చిందండి, శ్రేయస్ అయ్యర్ పేరు ప్రముఖంగా వినిపించింది. శ్రేయస్ అయ్యర్ తర్వాత మనకి తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్. మీరంటే సంజు శాంసన్ గురించి కూడా కొన్ని వెబ్సైట్లు రాసే అతని గురించి కూడా, కానీ మీరన్నా కూడా జరిగి ఉండొచ్చు. సంజు శాంసన్ వైపు గంభీర్ మొగ్గితే అగార్కర్ మస్ట్ హ్యావ్ వాంటెడ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్కి గౌతమ్ గంభీర్కి మధ్య సత్సంబంధాలు లేవు అనేది అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే కేకేఆర్కి ఇద్దరు కలిసి ఐపీఎల్ టైటిల్ గెలిపించి పెట్టారు 2 ఏళ్ల క్రితం. కానీ దాంట్లో క్రెడిట్ అంతా గంభీర్కే దక్కిందన్న ఒక ఫీలింగ్ ఓపెన్గానే శ్రేయస్ అయ్యర్ ఎక్స్ప్రెస్ చేశారు. సో తర్వాత ఇండియన్ టీంలో వన్డే టీంలో గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు, కానీ అతనికి సరైన ఇంపార్టెన్స్ రావట్లేదు, ముఖ్యంగా టీ20 టీంకి దూరంగా పెడుతున్నారు ఫీలింగ్ ఉంది. సో ఈ కారణంగా మీరు అన్నమాట కరెక్టే కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే తాజాగా నిన్న ఈవినింగ్ వచ్చిన వార్తలు ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా డైరెక్ట్గా ప్రకటించేసినాయి ఏంటంటే శ్రేయస్ అయ్యర్ విల్ బి ది నెక్స్ట్ ఇండియా టీ20 క్యాప్టెన్. సో వాళ్ళకి ఖచ్చితమైన సోర్స్ల నుంచి, అంటే సెలెక్టర్స్ నుంచో బీసీసీఐ పెద్దల నుంచో ఈ లీక్ అనేది డైరెక్ట్గా వచ్చింది. టీమ్ సెలెక్షన్ శనివారం రోజు జరుగుతుంది. శనివారం రోజు జరిగే ముందే ఆ షాక్, అంటే ఎవరైనా దాని గురించి నెగిటివ్గా అనుకున్నా కూడా ఈ లోపల
ఒక జనరల్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఆ షాక్ని చాలా వరకు అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇటీవల కాలంలో దిస్ హాస్ బికమ్ ఏ ట్రెండ్. అంటే ముందుగానే ఒక లీక్ రిలీజ్ చేయడం, అది తర్వాత చూస్తే అదే నిజం అవుతుంది. సో ఆ న్యూస్ ఛానల్స్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాయంటే, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్, శ్రేయస్ గారు నెక్స్ట్ T20 కెప్టెన్ అయిపోయినట్టే చెప్తున్నారు. సో మీరంటే సంజు శాంసన్ కానీ, తిలక్ వర్మ కానీ, తర్వాత ఇషాన్ కిషన్ అండ్ కరెంట్ ఇండియా T20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వీరందరూ వెనక్కి వెళ్ళిపోయారు. శ్రేయస్ గారు ఆల్మోస్ట్ ఇండియా T20 కెప్టెన్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటంటారు సార్? అంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఇంకా T20కి తను దూరం అయిపోయినట్టేనా? లేకుంటే మళ్ళీ గెటాన్ అయ్యేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? ఆ ఫామ్ ఒకటే అతన్ని నెగెటివ్‌గా చూపించడానికి ఉంది తప్ప ఇంకా ఏ విషయంలో కూడా సూర్యని మనం నెగెటివ్‌గా చూడడానికి లేదసలు. అంటే ముందుగా అతను ఇంజరీ నుంచి బయటపడాలి ఒకటి. తర్వాత అతని ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. T20లో ముష్టాక్ అలీలో గానీ, తర్వాత నెక్స్ట్ ఐపీఎల్‌లో గానీ బాగా ఆడితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందంటే, అట్ ది ఏజ్ ఆఫ్ 36, 37 మళ్ళీ అతను కమ్‌బ్యాక్ చేయాలంటే చాలా అద్భుతంగా ఆడాలి. చాలా అద్భుతంగా ఇప్పుడు ఎలా అయితే భువనేశ్వర్ కుమార్ 35, 36 ఇయర్స్ ఏజ్‌లో బ్రహ్మాండమైన ఐపీఎల్ బౌలింగ్ చేసి ఇప్పుడు అందరూ ఎవ్రీబడీ ఈజ్ ఆస్కింగ్ భువనేశ్వర్ కుమార్ టు బీ ఇన్ ది ఇండియన్ టీమ్. సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ మస్ట్ హావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే టెస్ట్‌లో గానీ, వన్‌డేల్లో గానీ అతను గతంలో ఆడినా పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. ఆ నేపథ్యంలో ఐ థింక్ అతని కెరియర్, ఇంటర్నేషనల్ కెరియర్ ముగిసిపోయినట్టే మనం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దట్ ఈస్ అన్‌ఫార్చునేట్. చాలా మంచి ప్లేయర్ అతను. ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1గా ఉండేవాడు. సో ఐ థింక్ హి హస్ డన్ రియల్లీ వెల్ ఫర్ ఇండియా యాస్ ఎ కెప్టెన్ ఆల్సో. ఫైనల్‌గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఆల్మోస్ట్ అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి, మరి గౌతమ్ గంభీర్‌కి తనకి ఏ విధంగా రిలేషన్ ఉండే అవకాశం ఉంది? రేపొద్దున ఇద్దరు ఒకే దగ్గర ఉండాలి. మ్యాచెస్ ఆడాలంటే ఇద్దరు సమన్వయంతోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. సో దీన్ని ఎట్లా బిల్డప్ చేసేటువంటి అవకాశం ఉంది? రాబోయే వరల్డ్ కప్‌కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అయితే ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఒకటి సాయి, ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఇష్టానికి వ్యతిరేకంగా అతనైతే సెలెక్ట్ చేసిండ్రు. ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళిద్దరూ అంటే విరాట్ కోహ్లీకి, గంభీర్‌కి మధ్య ఓపెన్‌గా మనం కొన్ని క్లాషెస్ చూసాం మనం. అలాంటి సీరియస్ వ్యవహారం ఏమి ఉండట్లేదు. చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. అవన్నీ కూడా మ్యూచువల్‌గా ఇండియన్ టీమ్ కోసం అవన్నీ కూడా వాళ్ళు ఒక మీటింగ్‌లో అన్నీ సర్దుకుపోయే అవకాశం ఉంటది. సో అంత సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుగా లేదు కాబట్టి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ వాళ్ళిద్దరూ అవన్నీ కూడా ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా వాటిని అన్నిటిని కూడా సమసిపోయేలా చేసుకుంటారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గౌతమ్ గంభీర్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న టైంలో అతను తీసుకొచ్చి పెడితే టీంకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అతను కోచ్‌గా ఉన్నప్పుడు కోచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే అతన్ని కెప్టెన్‌గా అపాయింట్ చేసే అవకాశం ఉంది. అండ్ శ్రేయస్ అయ్యర్ డిజర్వింగ్ కూడా. ఎందుకంటే అతను ఐపీఎల్‌లో అతను ఆడిన పర్ఫార్మెన్స్ 3 టీమ్స్‌ని ఫైనల్స్ తీసుకెళ్ళిన, అందులో ఢిల్లీ అండ్ పంజాబ్ లాంటి టీంలు గతంలో ఎప్పుడు ఫైనల్‌కి రాని టీమ్స్‌ని అతను తీసుకెళ్ళి ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. అలాగే కేకేఆర్ కూడా 10 సంవత్సరాలు పైగా దాటిన తర్వాత అతను మళ్ళీ టైటిల్ గెలిపించి పెట్టాడు. సో అతని కెప్టెన్సీ క్రెడెన్షియల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఒకప్పుడు అతనికి బౌన్సర్ ఆడడంలో వీక్‌నెస్ ఉండేది. దాన్ని కూడా అతను ఓవర్‌కమ్ అయ్యాడు కాబట్టి ఈస్ ద రైట్ క్యాండిడేట్ కూడా అని మనం అనుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం ఇండియా T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ని ఎంపిక చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇంకొక వన్‌డేనే ఉంది. దాంట్లో అనౌన్స్‌మెంట్‌లో అఫీషియల్‌గా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్‌ని తప్పించి పూర్తిగా ఇంకా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.